ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వారి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. శుకుడు ఆశ్రమమును సవరించుకొని రాజా, పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడై జగత్తును సృష్టించి అందులో మోహాభిమానములు సృష్టించి పాలించి నశింపజేయుచుండును. అట్లు సృష్టించిన తన సృష్టి యందే ద్వంద్వ రూపములుండును. ఒకదానికొకటి పరస్పర భేదములు ద్వేషములు కలవు. అవి సక్రమ మార్గమును అవలంబించిన లోకము సుఖశాంతులతో ఉండును. అట్లు కాక సృష్టి అందలే జీవులు అక్రమ మార్గము అవలంబించిన సృష్టి అశాంతి కల్లోలములతో అవస్థల పాలు కాగలదు. అందుకు తగిన రక్షణ శిక్షణ సృష్టి నిమిత్తమై శ్రీహరి అప్పుడప్పుడు తానే అనేక రూపములతో అవతరించి చెడినటువంటి లోకమును ఉద్ధరించి మాలిన్యమును దూరము చేసి మంచిని పెంచు విధానమును బోధించుచుండును. భగవంతుని ఇటువంటి ఆకారము నిర్ణయింప వీలు కాదు. భగవంతునికి ఇటు ఆకారమని నిర్ణయింప వీలు కాదు. అనంత ఆకారమును ధరించి భూమిని వరించి జీవుడు ధరింపజేయు నిమిత్తము ఆయా అవసరముల బట్టి అవతరించుచుండును. తన సృష్టి యందు మొదటి అవతారము వరాహ రూపము హిరణ్యాక్షునిచే ధరణి ధర్మరహితమై పరితపించుచుండా ధరణిని ఉద్ధరింప నిర్గుణ నిరాకారుడు సాకార రూపమును ఎత్తవలసి వచ్చెను. భగవత్ సంకల్పమునకు ఆధారములు ప్రమాణములు పనికిరావు. అవి అపారమైనవి, ఆలోచనలతో అర్థము కావు. అతన్ని తెలుసుకున్న వారికి అవి గోచరము కాగలవు, కానీ బుద్ధి విద్యలతో తెలుసుకుని సాధ్యము కాదు. అతనికి అతనే సాటి. కారణము లేక కార్యము జరగదు. కారణ కార్యములు అవినాభావ సంబంధములు. ఒకనాడు బ్రహ్మ ఆసనాసీనుడైండ అతని ముక్కు నుండి అంగుష్టాక్రమంత సూకరము క్రింద పడెను. లీలా మనుష్య విగ్రహుడైనటువంటి బ్రహ్మ తన కన్యు తెలిసినను తెలియని వాని వల్లే నటిస్తూ ఆ సూకరమును ఆశ్చర్యముగా చూచుండెను. ఇంతలోనే ఆ సూకరము కప్ప అంతై భూమిని త్రవం మలిడెను. ఇంతలో ఎలుకంతాయను. ఇట్లే అంతంతై పిల్లి అంతంతై కడకు సామాన్యపు సూకర ఆకారము ధరించెను. క్షణములలో పెరుగుచు మదగజమంత ఆకారము ధరించెను. దీని చేష్టలను గ్రహించుతున్నటువంటి బ్రహ్మ తనలో తన లీలా నాటకమును నవ్వుకుంటూ ఉండెను. ఇంతలో సూకరము భూమి ఆకాశమును కలిపినట్ల ఏకాకారమును ధరించి భయంకర శబ్దము చేయుచు సముద్రములో జ్వరబడినటువంటి సూకరము సముద్రములో సిగ్గుతో దాగి ఉన్న భూదేవిని తన కోరలతో ఎత్తి పట్టుకుని వెళుచుండెను. ఇంతలో వెనుక వైపు నుండే ఒరే సూకరాధమా, పారిపోయేది ఎక్కడికి, నిలువుము అని వినిపించెను. అంత సూకరము అలక్ష్యముగా ఆ మాటలు వినిపించుకొనక ముందుకు పోచుండా ఒక భూతము వలె హిరణ్యాక్షుడను దైత్యుడు ఎదురు నిలిచి తన భుజబలమును చూపం మొదలుపెట్టెను. ఇంతలో ఇరువురికి ప్రతాపమును చూస్తున్నటువంటి భూదేవి భయభ్రాంతురాలై దిగులు చే వణుకుచుండా సూకరము, భూదేవి దిగులు అందకము, క్షణములో ఈ దానవుని అంతముందింతును, నీకు శాంతి చేకూర్చును అని సూకరము రౌద్రాకారము దాల్చుచుండా భూదేవి ఏమి కానున్నదు అని తత్తరపడుతుండగానే హిరణ్యాక్షునిపై కుపితుడై విరుచుకుపడుతున్నటువంటి సూకరమును చూచి భూదేవి కన్నులు మూసుకొనెను. సూకరమునకు హిరణ్యాక్షునకును ఘోరమైనటువంటి ద్వంద్వ యుద్ధము జరిగాను. కడకు హిరణ్యాక్షుని చీల్చి భూమిలో పాతిపెట్టెను. ఈ రీతిగా తన సృష్టి యందు ధర్మమునకు హాని కలిగించు దానివలన హతమాతుడికై భక్త సంరక్షణకై ఆయా దేశకాల పాత్రలను అనుసరించి స్వరూపమును ధరించి ధర్మరక్షణ వేదరక్షణ సలుపుచుండును. అట్టి సృష్టి సంరక్షణ నిమిత్తమే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారములు. అన్నింటికంటేను ఆనందమయమును పరమోత్కృష్టమగు గుణమగు అవతారము ఒక కృష్ణావతారం మాత్రమే. అయినను అన్ని అవతారముల ముఖ్య ఉద్దేశములు ధర్మరక్షణ మాత్రం తెలుసుకొనవలను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత
లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.